తైవాన్ని ఆక్రమించుకోవాలని చైనా అనుకుంటుంటే, నువ్వు తైవాన్ని ఆక్రమించుకుంటే నీ మీద అణుబాంబులు వేయడానికైనా సిద్ధం, యుద్ధం చేయడానికైనా సిద్ధం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు బైడెన్ చెప్పుకొచ్చాడు. అనేకసార్లు తైవాన్కి ఆయుధాలు ఇచ్చారు, అలాగే అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చారు అమెరికా వాళ్ళు. కానీ తైవాన్లో వచ్చేటప్పటికి చైనా గతంలో హాంకాంగ్ నొక్కేసినట్టుగా తైవాన్లో నొక్కేద్దామని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇచ్చింది. తీరా చూస్తే ఆ ప్రతిపక్ష పార్టీ దారుణంగా ఓడిపోయి చైనా వ్యతిరేక శక్తులు విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు యుద్ధం చేసి మళ్ళీ తైవాన్ని లాక్కోబోతోంది. ఈ పక్కన ఇరాను అమెరికా గొడవల మధ్యలో అది తైవాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ప్లస్ ఆ తైవాన్ దగ్గర ఉన్నటువంటి జలసంధి వైపు నుంచినే ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి వాణిజ్య నౌకలది అక్కడ తను దిగ్బంధించి తను కూడా టోల్గేట్ వసూలు చేసుకోవాలని చెప్పి చైనా ప్రయత్నిస్తుంది అన్నటువంటి విమర్శల మధ్యన తైవాన్లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఒక కథ ప్రారంభించింది. అంతర్జాతీయ మీడియా పట్టించుకుంది ఏంటంటే, తైవాన్కి సంబంధించిన అపోజిషన్ లీడర్ చాంగ్ లీ ఉన్ మహిళా నాయకురాలు ఇప్పుడు తాజాగా చైనాకు వచ్చింది. ఇది కీలకమైనటువంటి అంశం. ఆమెకి ఘన స్వాగతం పలికింది చైనా. అంటే ఆమె ద్వారా కథ నడిపిస్తోంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఇక తైవాన్ వ్యవహారం ఏమన్నా ముందుకు వస్తుందని చూడాలి.